హలో నమస్తే. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అపోజిషన్ నాయకుడంటే ఎందుకంత భయమో నాకైతే తెలీదు. నిజంగా అతనంటే చాలా భయపడుతున్నారేమో నరేంద్ర మోడీ గారు అనిపించింది. ఇద్దరు అపోజిషన్ నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీని చూస్తే. ఎందుకంటే నిన్న రష్యా అధ్యక్షుడు పుటిన్ వచ్చారు. పుతిన్ గారు వస్తే ఎవరు శశి థరూర్ని ఇన్వైట్ చేశాడు కానీ రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయలే. సరే, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన మల్లికార్జున ఖర్గేని కూడా ఇన్వైట్ చేయాలి. ఓకే, సరే ఇన్వైట్ చేయలేదు. పోనీ ఈ మధ్యలో వీళ్ళు అదేమంటే కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేదని చెప్పేసి నేను 10 సంవత్సరాల కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. ఇది చూడండి. Your Highness, Excellencies, Namaskar. 70 Your Highness, Excellencies, Namaskar. ఇంక చాలే, 3 పాయింట్లు చాలు. యువర్ హైనెస్, ఎక్సలెన్సీ, నమస్కార్. నమస్కార్ అనేది మన సంస్కారం, మన సాంస్క్రిట్ పదం. ఓకే, యువర్ హైనెస్, ఎక్సలెన్సీ అనేవి ఎవరి పదాలండి? అవి మనల్ని కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి రమ్మని చెప్పి యువర్ హైనెస్, ఎక్సలెన్సీ అని చెప్పి ప్రసంగం ఇచ్చారు. ఓకే, ఆ 2 బ్రిటిష్ వాళ్ళు పెట్టినాడు. యువర్ హైనెస్ అండ్ ఎక్సలెన్సీ, మెజెస్టీ, మై కింగ్, మై లార్డ్, ఇవన్నీ కొలోనియల్ పదాలే. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పదాలు. సరే, ఏదో పెట్టారు, మనకు చెప్పాలి కానీ వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు. గతంలో కూడా ఇవన్నీ పేర్లని మార్చారు, కొన్ని బిల్డింగ్ల పేర్లు మార్చారు గతంలో కూడా. నాకు అక్కడ కూడా కొద్దిగా డౌట్ ఉంది వీళ్ళ మీద. ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ పేరు మార్చారనమాట. సేవా తీర్థ్ అని పేరు మార్చారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని. సేవా తీర్థ్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే మేము మినిస్టర్లు కాదు, మేము సేవకులు, మేము సేవా తీర్థ్ అని పేరు పెట్టాము ఆఫీస్కి అన్నారా. మరి ఆఫీస్కి మార్చారు, ప్రైమ్ మినిస్టర్కి మార్చరా? ప్రైమ్ మినిస్టర్ బదులు ప్రైమ్ సేవక్ అని పెట్టవచ్చుగా. సేవా తీర్థ్ అని ఆఫీస్కి పేరు మార్చారు, మరి ప్రైమ్ మినిస్టర్ని పిలుచుకోవటం ఎందుకు? ప్రైమ్ సేవక్ అని పెడితే దెన్ యువర్ ఆఫీస్ బికమ్స్ సేవా తీర్థ్. సేవ ఏదో ఉంటుంది. ఓకే, when you are prime minister, your office will be prime minister's office, right? No, it should not be called prime minister's office, because we are serving the people. It should be seva tirth. Then your office is seva tirth, then you will become a prime sevak, right? Not prime minister. That is what గవర్నర్ భవన్ని లోక్ భవన్గా మార్చారు. ఎందుకంటే గవర్నర్ అంటే ఏందని, గవర్నరా? లోక్ భవన్ ఇది ప్రజలకు సంబంధించిన, అంటే ప్రజల భవనం అనమాట. లోక్ భవన్ అంటే ప్రజలకు సంబంధించిన భావన అన్నారు. మరి దాన్ని గవర్నర్ అని పిలవటం ఎందుకు? రాజ్ భవన్ అంటే రాజులయ్యింది అని అన్నారు. మరి అలాంటప్పుడు ఆయనకు కూడా లోక్ సేవక్ అని ఏదో పేరు మార్చవచ్చు కదా. వాళ్ళ పేర్లు మాత్రం ఉండాలి. గవర్నరు, ప్రైమ్ మినిస్టరు, వాళ్ళ పేర్లు మాత్రం ఉండాలి. బిల్డింగ్ల పేర్లు మాత్రం ఏమొచ్చింది? బిల్డింగ్ల పేరు మారితే ఏమొచ్చింది? మీ పేర్లు మార్చుకోకుండా. ఓకే, దానివల్ల ఉపయోగం లేదు. నాకు తెలిసిన వరకు ఇది ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా ఊరికే బయటకు చెప్తున్నారు తప్ప లోపల ఏం లేదని అర్థం. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీని వీళ్ళు పిలవకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిన్న డిసెంబర్ 5, 2025 రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ భారతదేశానికి వచ్చారు 2 డే విజిట్ కోసం. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక లంచ్ సెరమనీ, ఏదో ఒక సెరమోనియల్ లంచ్ లాంటిది ఒకటి ఏదో అరేంజ్ చేశారు, డిన్నర్ లాంటిది ఏదో ఒకటి అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి వాళ్ళు చాలా రోజుల నుంచి కేరళలో ఇంకొక కొత్త పార్టీ సృష్టించడానికి వీళ్ళు చేసే పనే అది. కేరళలో త్వరగా శశి థరూర్ని ముందు పెట్టి పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టిస్తారు అతని చేత, 100% పెట్టిస్తారు అతని చేత. అంతే, ఎక్కడెక్కడైతే కొద్దిగా కాంగ్రెస్ ఉందో అక్కడ పార్టీని చీల్స్తారు, వెనకుండి నెడతారనమాట. వీళ్ళు చీల్స్తారంటే కాంగ్రెస్ మీద కోపం కాదు, ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి. ప్రతిపక్షాన్ని వీక్ చేయాలంటే ఇది ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళు మొత్తం కూడా
ఒక పార్టీలో ఉంటా ఒక పార్టీ మీద వాళ్ళు ఉప్పు తిని వాళ్ళు ఉప్పు మీద పైకి వచ్చి వాళ్ళ పార్టీకి ఎదురు తిరిగి ఇలా పార్టీలు పెట్టి పైకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళనే తిట్టి ఇదంతా శశి థరూర్ లైన్లో ఉన్నాడు. మళ్ళీ 100% శశి థరూర్ని లైన్లో పెట్టారు. అతను మరి ఆ శశి థరూర్ పార్టీ చీలుస్తాడా లేదంటే డైరెక్ట్గా బీజేపీలో చేస్తాడో మనకైతే తెలియదు. అతనైతే రెడీగా ఉన్నాడు. అతన్ని పిలిచారు. రాహుల్ గాంధీని పిలవలే, పోనీ మల్లికార్జున ఖర్గే అని పిలవలే, అతను పిలిచారు. గతంలో ఇట్లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్లస్ మన్మోహన్ సింగ్ గారి వాళ్ళిద్దరూ చాలా మంచి వ్యక్తులు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన బీజేపీ అయినప్పటికి కూడా నేను బీజేపీని వ్యతిరేకిస్తున్నానని మీరు అనుకుంటున్నారు. నో, సిస్టాన్ని వ్యతిరేకిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన కొద్దిగా ప్రోటోకాల్ ఫాలో అయ్యాడు. అతను మరీ అంత దుర్మార్గమైనటువంటి సిస్టమ్ తోటే వెళ్ళాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన టైంలో ఉన్నప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళని కల్పించేవాడు. ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా వస్తే ప్రధాన ప్రతిపక్షం కూడా సెకండ్ వర్షన్ అంటారు దాన్ని. సెకండ్ వర్షన్కి సంబంధించిన ఒపీనియన్, సెకండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియాస్ పొజిషన్, దాన్ని ఫార్మాలిటీ కోసం కలిచేవాళ్ళు. ఫార్మాలిటీ కోసం అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా భయం ఉండేది కదా. ఇప్పుడు విదేశాల నుంచి బయలేటరల్ ట్రేడ్కి వచ్చారు. ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ వచ్చాడు, వాళ్ళిద్దరికి అగ్రిమెంట్ జరిగిద్ది. అగ్రిమెంట్ జరిగినప్పుడు అతనికి లోపల ఒక భయం ఉండిద్ది. ఏం భయం ఉండిద్ది? రేపు పొద్దున మోడీ గారు గవర్నమెంట్ పడిపోయి ఇంకొక అతను వస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోయిద్దేమో, ఇతను ఎదురు తిరుగుతాడేమో అని భయాలు ఉంటాయి విదేశాల్లో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మాలిటీ కోసం అపోజిషన్ నాయకుని కూడా కల్పిస్తారు విదేశాల నుంచి వచ్చినప్పుడు. అలాగా ఈయన పేరేంటి వడిసే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీని కల్పించారు. ఈయన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు అపోజిషన్ నాయకుడిని కల్పించారు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కల్పించారు. వీళ్ళది కూడా కల్పించారు. వీళ్ళది కూడా గతంలో ఎవరో ముస్లిం కంట్రీస్ ఎవరో ఒకరిద్దరు ముగ్గురు వస్తే రాహుల్ గాంధీని కూడా కలమన్నారు, ముస్లిం కంట్రీస్కి సంబంధించి కల్పించారు. ఓకే, బట్ నిన్న పిలవకుండా ఇంటెన్షనల్గా శశి థరూర్ని పిలిచి దాన్ని హైలైట్ చేసి అతను వెళ్ళి ఓకే అతనికి ఏమనిపించాలి, ఏమంటే మా నాయకుడిని పిలవలేదు, మా నాయకుడిని పిలవకుండా నన్ను ఎట్టు పిలుస్తారు, అతనికి అవమానం అని అనాలి కదా. అనలా. ఇది వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అన్నమాట, చేల్చడానికి రెడీగా ఉన్నారు. ఇది ఇట్లాంటివి చేసేదని చివరికి పాపం వాళ్ళని తిడతారు. మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని అవమానించారు పార్టీల్లో, అది ఇదని చెప్పి తిడతారు. ప్రతిపక్ష నాయకుడికి తెర వెనక ఇవన్నీ చేసుకొని, తెర వెనక వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా చేసుకొని, ఇప్పుడు ఇతను వెళ్ళి ఇప్పుడు మూడోసారి ఇతను ట్రంప్ గారు పిలిస్తే వెళ్ళటం శశిస్తారు. మళ్ళీ అతను ప్రజల మొత్తానికి అక్కడ ఉన్న కేరళ వాళ్ళ మొత్తానికి చెప్తున్నాడు, నన్ను మీటింగ్ పిలవలేదు, అది ఇది అని చెప్తున్నాడు శశి థరూర్. సరే, వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఎన్ని పార్టీలకని వాళ్ళు జన్మనిస్తారు? 20-30 పార్టీలు చేయలేదు ఇప్పటికి కాంగ్రెస్ నుంచి. వాళ్ళు ఫెడప్ అయి ఉన్నారు. ఇట్లాంటి నాయకులు మొత్తం కూడా వచ్చేసి రావటం పోవటం, పార్టీ చేల్చడం. ఏం జరిగిద్దని అతను వదిలేశారు, అతను సస్పెండ్ చేయట్లేదు. అలాగని అతను వీళ్ళు మీటింగ్లు పిలవట్లే, ఒకవేళ పిలిచినా అతను రావట్లేదు. అట్లాంటి టోన్ పట్టుకొని అతను పిలిచి అతనికి ఇన్విటేషన్ ఇచ్చి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవమానించడమే కదా అది. ఓకే, సో సాడ్. ఇది బ్రేకింగ్ డెమోక్రటిక్ ట్రెడిషన్. అదే కాన్స్టిట్యూషనల్ కోర్ ప్రియాంబిల్స్లో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే ఒక పదం ఉంటుంది. డెమోక్రటిక్ రిపబ్లిక్. మనం ఒక డెమోక్రటిక్ లీడర్ ఆఫ్ అపోజిషన్ని డిగ్నిటరీస్ కూడా కల్పించాలి. విదేశాల్లో కల్పిస్తారు. ఇప్పుడు యూకే కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు కల్పిస్తారు. యూకే లాంటి ప్లేసుల్లో అపోజిషన్ నాయకుని కూడా పిలుస్తారు డిస్కషన్కి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పిలుస్తారు. పిలిచి, ఎందుకంటే అవతల వ్యక్తికి ఒకవేళ ఈయన గవర్నమెంట్ పడిపోయి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్ అయితే నాకు ప్రాబ్లం ఇద్దరు భయంలో ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా లేవండి. లీడర్ ఆఫ్ అపోజిషన్కి కల్పించలేదు. ఎవరో మరి శశి థరూర్ అనే వ్యక్తికి ఇచ్చారు. అతని పొజిషన్ ఏంటి, అతనికి ఎందుకు ఇన్విటేషన్ ఇచ్చారు? అతను లీడర్ ఆఫ్ అపోజిషనా, పోనీ అతను పార్టీ అధ్యక్షుడా? ఎవరండి అతనికి ఎందుకు ఇచ్చారు వీళ్ళు? ఎందుకు రాహుల్ గాంధీని పిలవలేదు? ఎందుకు మల్లికార్జున ఖర్గేని పిలవలేదు? ఇట్లాంటివన్నీ కూడా
ఇట్లా న్యూస్ చూసినప్పుడు నాకు అంత మంచిగా అనిపించట్లేదు, అది సంగతి. నేను ఎందుకు వై ఐ విల్ ఫీల్ పిటీ అండ్ రాహుల్ గాంధీ, ఆయన ఎవరో నాకు తెలియనప్పటికీ ఎక్కడో వాళ్ళు మీలాగే మీరు అలాగే టీవీలో చూస్తారు, నేను కూడా అతను అలానే టీవీకి చూస్తాను. రాహుల్ గాంధీ టీవీలో చూస్తాను, పేపర్లో చదువుతాను తప్ప చూడండి, నేను ప్రయత్నం చేస్తే ఆయన కలవడం పెద్ద ఇష్యూ కాదు నాకు. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీని కలవడం పెద్ద ఇష్యూ కాదు. ఢిల్లీ పోయి 3 నిమిషాలు కూర్చుంటే నా వీడియోలు చూపిస్తే, ఇదిగోండి రోజు నీకు భజన చేస్తున్నాను, నేను ఆయన కలవాల్సిందంటే కలుస్తారు నన్ను. ఓకే, ఈ నాయకులను అందరినీ కలవటం పెద్ద ఇష్యూ ఏం కాదు. నేను వెళ్ళాలనుకుంటే వెళ్తా, బట్ అది ఎప్పుడో అవసరం ఉంటే పోదాం అని అనుకుంటాను. నాకు వాళ్ళని అర్జెంట్ కలవాల్సిన అవసరం నాకేముంది? ఇప్పుడు అర్జెంటుగా ఈ నాయకులు మొత్తాన్ని కలవాలి అంటే ఏముంది? జగన్ గారిని రోజు కలుస్తున్నారు, పోతే నన్ను కూడా కలుస్తారు. జగన్ గారు కలవరా నన్ను? జనాలను మొత్తం కలిసిన నన్ను ఎందుకు కలవడు? బట్ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే వెళ్దామని ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఈ జగన్ గారిని వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఎలక్షన్ టైంకి కలుద్దామని అని ఉన్నా. నేను ఇప్పుడు వెళ్ళి కలిసిన నేనేం ఫోటో తీసుకుంటూ రావాలి వాళ్ళతోటి. సో కాబట్టి నేనేమన్నానంటే, వాళ్ళు ఎవరు నాకు తెలియనప్పటికీ వాళ్ళ మీద నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి ఇది ఇలాంటివి చూసే, ఇలాంటి అరే అతను అంత అవమానిస్తున్నారే రాహుల్ గాంధీని కేంద్రంలో మోడీ గారని, అతని మీద నాకు సాఫ్ట్ కార్నర్ రాహుల్ గాంధీ మీద అంతే. వీళ్ళు బీజేపీలు చేసే పనుల వల్లే రాహుల్ గాంధీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఓకే, అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.